ఖచ్చితంగా ధ్యానం చేయాలి. అలాగే శాకాహారిగా మారాలి. అలాగే మనం ఎన్నో శాకాహార ర్యాలీలు కూడా చేస్తూ ఉన్నాం. అందులో పాల్గొనాలి. ఇంకా అహింసాయుతమైనటువంటి జీవితం గురించి, అహింసాయుతమైనటువంటి జీవన శైలి గురించి మనం అందరికీ తెలియజేయాలి. ఈ భూమిని 84 లక్షల జీవరాశులు అహింస గురి కాకుండా ఆనందంగా జీవించేటువంటి మార్గాలను మనం అందరికీ తెలియచేయాలి. ధ్యానం గురించి తెలియజేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనుకుంటున్నాం. అంటే శ్వాసను గమనించడం అనుకుంటున్నాం. శ్వాసను గమనించడం కాదు. నా దృష్టిలో శ్వాస మీద ధ్యాస అంటే ఇక్కడ శ్వాస నడుస్తుంది, ఇక్కడ ధ్యాస ఉండాలి భూమధ్యంలో. దానిపైన అందుకే నాసికాగ్రంలో గని ఉన్నది యోగేశ్వర్లకు అన్నాడు అమ్మయ్య. కాబట్టి మనం శ్వాస మీద ధ్యాస అంటే